అందరికి నమస్కారం. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అంటే ప్రతి పేదవాడికి గుండె చప్పుడు మాగుంట కుటుంబం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దివంగత సుబ్బరామన్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో అప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇస్తేనే ప్రజలకు ఖర్చు పెట్టేవాళ్ళు. అయితే సుబ్బరామరెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో సేవ ద్వారా పొలిటికల్ గా కూడా రాజకీయ పదవులు ఉన్నప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ లో నిధులు వచ్చినా రాకపోయినా ముందు అక్కడ పేదలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఒక పని అది మధ్యలో నిధులు లేక ఆగిపోతే తమ సొంత డబ్బులతోటి కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి కొత్త సంస్కృతిని మాగుంట సుబ్బరామరెడ్డి గారు తీసుకొచ్చారు. అది ఎంత ఖర్చు అయినా కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఒంగోలు ఎంపీగా ఆయన పనిచేసిన టైంలో ఇప్పటికి కూడా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంకులు కట్టించారు. ఏదైనా ఎవరైనా ఇబ్బంది అని మాగుంట తలుపు తడితే చాలు వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా సహాయం చేసినటువంటి ఘనత మాగుంట కుటుంబానికి ఉంది. ఆయన తదనంతరం కూడా పార్వతమ్మ గారు ఒంగోలు ఎంపీగా పనిచేయటం జరిగింది. ఆమె తదనంతరం కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు దాదాపుగా మాగుంట కుటుంబం 1991 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒంగోలు ఎంపీగానే పనిచేస్తా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ ఏదైనా కూడా ఒంగోలు ఎంపీగా గెలిచేటువంటి వ్యక్తులు ఎవరైతే మాగుంట కుటుంబం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 5 సార్లు ఒంగోలు ఎంపీగా పనిచేయటం జరిగింది. 91 నుంచి 2025 వరకు మాగుంట కుటుంబం రాజకీయంగా ఒంగోలు వాళ్ళ జర్నీ కనుక చూసినట్లయితే 2 సార్లు మాత్రమే వారు, ఒకసారి కర్ణం బలరామకృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ తరఫున, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అప్పట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పట్లో ఆయన ఒకసారి ఓటమి చవి చూడటం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఆ టైంలో వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా కూడా బరిలో దిగటం జరిగింది. అప్పట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైపున అప్పుడు బరిలో దిగటం జరిగింది. అయితే తెలుగుదేశం వేవ్ వచ్చినా కూడా ఒంగోలు ప్రజలు మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సుబ్బారెడ్డిని ఆశీర్వదించడం జరిగింది. 2019లో మళ్ళీ వైసీపీలోకి వచ్చి మళ్ళీ ఒంగోలు ఎంపీగా గెలిచినటువంటి సందర్భం. అదేవిధంగా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆయన ఎంపీగా గెలిచి ఒంగోలులో చరిత్ర సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ జర్నీలో 3 పార్టీల్లో గెలిచినటువంటి అభ్యర్థిగా కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుంది. ఈ రోజు కూడా మాగుంట కార్యాలయం తలుపు తట్టి సహాయం అర్జించేటువంటి పేదలు ఎంతో మంది ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అది ఏ ఫీల్డ్ అయినా కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మాగుంట కుటుంబంలో ఆ మాగుంట అభిమానులకు నిన్న జరిగినటువంటి సుబ్బరామన్న 30వ వర్ధంతి కార్యక్రమంలో కూడా ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల నుంచి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు రిటైర్మెంట్ ప్రకటించడం, గతంలోనే ఆయన రిటైర్మెంట్ తీసుకునే యోచనలో ఉన్నారు. 2024 ఎన్నికల్లోనే ఆయన రిటైర్మెంట్ అవుతానని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే బాబు గారు ఒప్పుకోలేదు. 2024లో ఖచ్చితంగా మాగుంట ఇది బరిలో దిగాలని బాబు గారు ఒత్తిడి తీసుకురావడంతో ఆయన మరి భీష్మించుకొని 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా తన కుమారుణ్ణి రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, తన కుమారుడైనటువంటి రాఘవరెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని, మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలు తీసుకెళ్లాలని శ్రీనివాసులు రెడ్డి గారు ఎంత సంకల్పించినా కూడా 2024 ఎన్నికల్లో రాఘవరెడ్డిని పక్కన పెట్టి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ తెలుగుదేశం పార్టీ కేటాయించడం జరిగింది. సో ప్రజాక్షేత్రంలో ఆయన గెలుపొందడం జరిగింది. అయితే ఆయన తరచుగా కూడా తాను రాజకీయాలకు రిటైర్మెంట్ అని ప్రకటించడం కూడా కొంత మాగుంట అభిమానులకు కలవరం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. సుబ్బరామరెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యక్తిగా కూడా శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో వివాదరహితుడు. నిన్న మాగుంట సుబ్రహ్మణ్య వర్ధంతిలో చూసినట్టయితే అక్కడ పార్టీలకి ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాలా అక్కడికి. ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు, దళిత సంఘాల వాళ్ళు వచ్చారు, బీసీ సంఘాలు వచ్చారు, కమ్మ సంఘం సంబంధించినటువంటి వచ్చారు, రెడ్డి సంఘాలు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. అదేవిధంగా వారి కుటుంబం వల్ల లబ్ధి పొందినటువంటి వేల మంది వచ్చి సుబ్రహ్మణ్యకి అక్కడ మరి నివాళులర్పించి వెళ్ళినటువంటి సందర్భం కనుక చూస్తే మాగుంట కుటుంబానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరి వారు ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి కార్యక్రమాలే వారు
వివాదాలకు చాలా దూరం. రాజకీయాల్లో కూడా ఎక్కడా కూడా మాగుంట సీనన్న మరి ఎక్కడా కూడా రాజకీయంగా కూడా అవతల వ్యక్తులను విమర్శించడం కానీ, వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, అదేవిధంగా అవహేళనగా మాట్లాడటం కానీ, మరి ఎదుటివారు హర్ట్ అయ్యే విధంగా పనులు చేయటం కానీ ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం అలాంటి రాజకీయాల జోలికి తన దగ్గర తన దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ పేరు పెట్టి పలకరిస్తూ కూడా ముందుకు సాగిన రాజకీయంలో చేయటంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో అలాంటి కుటుంబం 10 కాలాల పాటు రాజకీయంగా గనక ఒంగోలులో మరింత దూకుడుగా గనక వస్తే ఆ కుటుంబం వల్ల చాలా మంది లబ్ధి పొందుతారు. మాగుంట ఫ్యాన్స్ అంటే డైహార్ట్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఆ కుటుంబానికి కనుక కనెక్ట్ అయితే వాళ్ళు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా సక్సెస్ రేట్ ఆ రకంగా ఉంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికి కూడా మాగుంట సీనన్న పక్కన ఉన్నటువంటి తాతా ప్రసాద్ గారి వీరందరూ కూడా దాదాపుగా వారు ఏ పార్టీలో ఉంటే మరి కళ్ళు మూసుకొని ఆయనతో పాటు ఆ పార్టీలోకి వెళ్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో కూడా మాగుంట రాజకీయ వారసుడు ఆరంగేటం ఎప్పుడా అని కూడా ఆత్రంగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మాత్రం తాను పక్క నుండి రాఘవరెడ్డిని మరింతగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. సో ఏదైనా కూడా సీనన్న కనుక రాఘవరెడ్డి గారి పక్కన ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా కూడా మాగుంట కుటుంబం ప్రజల్లోకి మరింత ఆదరాభిమానాలు పొందుతారని మనం చెప్పుకోవచ్చు.